తెలంగాణలో ఉన్న అమీర్పేటలో ఉన్న బల్కంపేట రూట్లో 2000 అడుగులు బోర్ వేసితే బోర్ ఫెయిల్ అయింది. ఒక ½ ఇంచ్ వాటర్ కూడా రాలేదు. పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో కూడా 1200 ఫీట్ డెప్త్ వేశారు. అక్కడ కూడా ½ ఇంచ్ కూడా వాటర్ రావలేదు. అయితే మేము వెళ్ళి చిటికేసి చెప్తున్నాము, 2000 అడుగులు ఫెయిల్ అయిన చోట పక్కనే ఒక 2-3 హౌసెస్ పక్కనే మేము 90 ఫీట్లో 2 ఇంచెస్ వాటర్ ఫుల్ సక్సెస్ చేయడం జరిగింది. మేము ఆ సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ మేము ముగ్గురం కస్టమర్తో కలిసి మేము ఆ సారోలతో కలిసి వీడియో కూడా తీసుకున్నాము. అది మీకు ఇక్కడ వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాము. వాళ్ళకు ముందే వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళకి ఒక బోర్ సర్వే చేసాము. వాళ్ళకు యూసఫ్గూడలో ఫుల్ సక్సెస్ ఇచ్చాము. దాని రెఫరెన్స్ ఈ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ మేము ఏం చేసామంటే బయట మినిమం 1000 అడుగులన్నా వేపిద్దామని బయట చూస్తే ఆప్షన్ చూస్తే వైర్లు ఉన్నాయని చెప్పేసి బయట వర్కౌట్ కాలేదు. సరే మేము ధైర్యం చేసి లోపలే చిన్న బోర్తో మేము ఇక్కడ లోపల డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళు అసలు 300 అడుగులు వేయకపోయారు. మా ప్రెజర్తో 400 వేసి లాస్ట్కి ఆపిచ్చారు. సో చూడండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒక జియాలజిస్ట్ మీరు సంప్రదించి సైంటిఫిక్ మెథడ్ ద్వారా వెళ్ళిన దానివల్ల మనం ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోమని చెప్పేసి మేము క్లియర్గా ఈ వీడియోని ఆధారంగా చూపిస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా నాతోనే చూపించుకొని నేను చెప్పడం లేదు. ఎనీ సైంటిఫిక్ మెథడ్లో ఎవరు చూసినా కూడా మనకు బోర్లు అనేటివి ఫెయిల్ కాకుండా సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. మరి అయితే ఇందులో ఫెయిల్ అవుతాయంటే కొన్ని ఏరియాస్లలో ఫెయిల్ అవుతాయి. డ్రై గ్యాప్స్ వచ్చిన దానివల్ల లేదా ఇప్పుడున్న ఎలినా ప్రభావం వల్ల ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి జియాలజిస్ట్ని చూసిన పాయింట్లు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయంటే సక్సెస్ కావండి. 1-2 బోర్లు ఫెయిల్ అనేది అవుతూ ఉంటాయి. సో ఎవరు కూడా 100% ఇవ్వలేరు. బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న టెక్నాలజీని మనం వాడుకుంటే ఏమవుతుందంటే సేఫ్ జోన్లో ఉంటాం. అంటే ఏదైనా పనిని మన పద్ధతి ప్రకారంగా చేయడం వేరు, ఇరుడ్డంగా చేయడం వేరు. సో ఇలా మనం చేసుకుంటే మనము నష్టపోకుండా ఉంటామని చెప్పేదానికి ఈ బోర్ ఒక నిదర్శనం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ.